రచించిన గ్రంథముల కొరకైనను ప్రార్థనా తైలము కొరకైనను మరియు ఈ పరిచర్య భారమును పంచుకోవాలనుకున్న వారు మీరు మీ ద్రవ్యమును ఇంతకు ముందు పంపే నెంబరుకు పంపకుండా ఈ క్రింద నెంబరుకు మాత్రమే జీపే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపగలరు. మా నెంబర్ 9989655080. మరొకసారి 9989655080. ఈవేళ నూతన సంవత్సరం ప్రారంభ దినం, ఫస్ట్ డే ఆఫ్ ది న్యూ ఇయర్, నూతన సంవత్సరం యొక్క ప్రారంభ దినము. ఈ దినము ప్రపంచమంతటిలో ఎంతోమంది చూడలేక ప్రపంచమంతటిలో కొన్ని లక్షల మంది చనిపోయి ఉంటారు ఈ దినం చూడలేక. అనేక దేశాలలో ప్రపంచమంతటా. ఎందుకంటే ప్రపంచంలో ఒక సెకండ్కి, ప్రపంచ దేశాలలో ఒక సెకండ్కి ఎన్ని వేల మంది పుడుతున్నారో మరియు ఎన్ని లక్షల మంది చనిపోతున్నారో ఆ లెక్క వేరీగా ఉన్నది. మనకు ఆ లెక్క అవసరం లేదు. కానీ మరి ఈ దినము చాలామంది ప్రపంచంలో అనేక జనములు చూడలేకపోయారు. మనలో కూడా ఒకళ్ళిద్దరు మన మధ్యలో క్రిస్మస్ చూడలేకపోయారు, తర్వాతను నూతన సంవత్సరం కూడా చూడలేకపోయారు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకు ఏమి సెలవిస్తున్నాడో మనం తెలుసుకుందాం. నూతన సంవత్సరంలో రోజుకొక వాగ్దానం ఇవ్వడు దేవుడు. ఆంధ్ర రాష్ట్రంలో బైబిల్ బోధకులేమో పాస్టర్లేమో అలాంటి మాట్లాడుతుంటారు. అజ్ఞానులు వాళ్ళు, జ్ఞానం ఉండదు వాళ్ళకి. రోజుకొక వాగ్దానం దేవుడు ఇవ్వడు. దేవుడు సెలవిచ్చిన వాక్యమును మనం చదువుకుందాం, ఆలోచించేద్దాం. దిస్ ఈజ్ కాల్డ్ a beginning day of the new year. ఈవేళ మీకు దేవుడు ఈ నూతన సంవత్సరంలో ఏమి చేయబోతున్నాడో మీరు వినండి. దిస్ ఈజ్ కాల్డ్ ద న్యూ ఇయర్ లార్డ్స్ మెసేజ్. నూతన సంవత్సరము ప్రభు అయిన దేవుని యొక్క వర్తమానం ఇది. This is not promise, but you can say promise. This is his message. And also you can say this is his promise for the year 2026. A saint called Paul from the tribe Benjamin, he wrote a letter to the believers of the Lord Jesus Christ, those who are in Rome. బెంజమిన్ గోత్రికుడైనటువంటి అపోస్తులుడైన పిలువబడిన వాడిచ్చినటువంటి తెలియజేసినటువంటి మాట రోమ్లో ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసులకు, క్రైస్తవ విశ్వాసములో ఉన్నటువంటి సంఘమునకు ఆ దినాలలో బెంజమిన్ గోత్రికుడైన సెయింట్ పాల్ ఉత్తరం రాస్తూ తెలియజేశాడు. వాట్ వాజ్ ద మెసేజ్ ఆఫ్ ద సెయింట్ పాల్ టు ద బిలీవర్స్ ఆఫ్ ద లార్డ్ జీసస్, దోస్ హూ ఆర్ ఇన్ రోమ్. రోమ్ నగరంలో ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసులకు బెంజమిన్ గోత్రికుడైన అపోస్తలుడు పౌల్ ఏం రాశాడో మనం చదువుదాం. లెట్స్ ఆల్ స్టాండ్. ఐ షల్ రీడ్. నేను చదువుతాను,
This is called the Epistle of Paul. The Epistle of Paul, the Apostle, wrote a letter to the believers of the Lord Jesus Christ, those who are in Rome. ఈ పత్రిక, ఈ ఉత్తరము అపోస్తలుడైన పౌల్ రోమ్ నగరంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు యొక్క విశ్వాసులకు రాసినటువంటి ఉత్తరం. ఇది క్రీస్తు శకము 57 నుండి 58 లోపల ఆయన కొన్ని ఉత్తరాలు రాశాడు. అందులో ఇదొక ఉత్తరం. క్రీస్తు శకం అంటే క్రీస్తు వచ్చిన తర్వాత ఆయన రాసినటువంటి ఉత్తరాలలో ఇదొక ఉత్తరం. ఆయన యేసు యొక్క సువార్త విషయంలో రకరకాలైన మాటలు చెప్తూ ఈ మాట రాశాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం నేను చదువుతాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం నేను చదువుతున్నాను. We know that all things work together for good. క్రీస్తు శకము ఆయన రాసినటువంటి ఈ ఉత్తరం అని ఈ సంవత్సరం, ఒక సంవత్సరంలో కొన్ని ఉత్తరాలు రాశాడు, అనేకులకు రాశాడు. అప్పుడు ఈ ఉత్తరం కూడా రాశాడు. క్రీస్తు శకం 57లో రాశాడు, 58 వరకు రాస్తున్నాడు. సంవత్సరం అంతా రాశాడు ఉత్తరాలు. He wrote many letters during AD 57 through 58, and this is one of the letters. He wrote to the believers of the Lord Jesus Christ. The letter speaks like this: We know that all things work together for good. మనకు తెలుసు అంటున్నాడు. మనకేమిటి తెలుసు అంటే ఆయన రాసినటువంటి ఈ ఉత్తరంలో మనకు తెలుసు. ఈ తెలుగు బైబిల్లో చాలా తప్పులు ఉంటాయి ట్రాన్స్లేషన్లో. నేను లేనిది కలిపి చెప్తాను. తెలుగు బైబిల్లో సరిగ్గా లేదు. మనము ఎరుగుదము. ఏమిటి ఎరుగుదము? సమస్తము సమకూడి జరుగుచున్నవి మనము ఎరుగుదము. బట్ we know that all things work together for good. మనం ఎరుగుదము. మనం ఏమిటి ఎరుగుదము? ఏమిటి ఎరుగుదమంటే సమస్తము సమకూడి మేలు కలుగుటకై జరుగుచున్నవని మనం ఎరుగుదము. నేను చెప్పినట్లు తెలుగు బైబిల్లో లేదు, కానీ నేను వెనక ముందు చేసి చెప్తున్నాను మీకు అర్థం అవ్వాలని. ఇప్పుడు మనం నిలబడినాం. అందరూ అనండి, we know that all things work together for good. తెలుగులో చెప్పండి. మేము ఎరుగుదము. సమస్తము సమకూడి మేలు కలుగుటకు జరుగుచున్నవి. ఒకసారి చేతుల మీదకెత్తి ఆయన సెలవిచ్చిన ఈ మాటను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. హల్లెలూయా. కృతజ్ఞతా స్తోత్రములు. తండ్రి, నీవు సెలవిచ్చిన ఈ మాట మేము ఎరుగుదము అని చదివాము. నిజంగా మాకు తెలియదు, కానీ అలా ఉన్నది. అలా ఉన్నట్టు చదివాము. సమస్తము సమకూడి మాకు మేలు జరుగుటకు, మేలు కలుగుటకు జరుగుచున్నవి అని మాకు తెలియదు, కానీ
వాక్యములో అయితే మేమెరుగుదము అని చెప్పబడి ఉన్నది. ఇందును బట్టి నీకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుచున్నాను. సిడౌన్. పౌలు అన్నాడు మేమెరుగుదము అని, కానీ ఎవరికి తెలియదు. ఎవరికి తెలుసు? పిలువబడిన అపోస్తలులకు మాత్రమే తెలుసు ఈ మాట. Those who have been called and have been appointed as apostles in the service of the Lord, to them it's known, not to all Christians of that age. ఆ దినాల్లో ఉన్న సమస్త క్రైస్తవులకు ఏం తెలియదు ఇది. ఎవరైతే దేవుని పనిలో పిలువబడి ఉన్నారో, దేవుని పని కొరకు అభిషేకించబడి ఉన్నారో వారికి మాత్రమే తెలుసు, అందరికీ తెలియదు. ఆ దినములు ప్రారంభ దినములు. దోస్ డేస్ వర్ బిగినింగ్ డేస్. ద గాస్పెల్ దే యూస్ టు ప్రీచ్ టు ద పీపుల్, ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్, స్ట్రేంజర్స్, బిలీవర్స్ and Jews, Israelites. To many people they used to preach, but all of them, they were not aware of the things which we read now. It's mentioned, we know. Paul said, we know. It doesn't mean that all Christians of the days know that. Paul రాశాడు మేము ఎరుగుదుము అని. ఆ దినాల్లో ఉన్నటువంటి క్రైస్తవులందరికీ తెలియదు, ఇజ్రాయేలీలకు తెలియదు, యూదులకు తెలియదు, ఇజ్రాయేల్ నాయకులకు తెలియదు, ఇజ్రాయేలీలో ఉన్న బోధకులకు తెలియదు. కేవలము దేవుడు వీరిని పిలిచి దేవుని పని కొరకు వీరిని అభిషేకం చేశాడు కనుక ఇటువంటి వారికి మాత్రమే అది బయలుపరచబడి ఉన్నది కనుక ఆయన రాస్తున్నాడు మేము ఎరుగుదము అని. We know that all things work together for good. అన్ని సమకూడి మేలు కలుగుటకు జరుగుతున్నవి. Is it clear, Rodia? ఎవరికి మేలు కలుగుటకు? To whom? To whom? All things work together for good. To whom? To Christians? To pastors? To Israelites? To Jewish people? To rabbis? Or to the elders of the Israelites? Or the deacons and senior deacons of that age in the churches? No. It's not known to all. Only to them it has been revealed by the Spirit of God, to whom God called and appointed and set up their lives in His presence. They knew that, not all. అందరికీ అది తెలీదు. ఎవరినైతే దేవుడు పిలిచాడో, ఎవరినైతే దేవుడు పిలిచి తన పని కొరకు సిద్ధపరిచాడో, నియమించాడో అటువంటి వారికి మాత్రమే పరిశుద్ధాత్ముడు ఈ విషయం బయలుపరిచాడు. కేవలం కొంతమందికి, వాళ్ళు పాస్టర్లు కాకపోవచ్చు, సువార్థికులు కాకపోవచ్చు, బైబిల్ బోధకులు కాకపోవచ్చు, దేవుడు ఎవరినైతే ఇది బయలుపరుచున్నాడో వారికి మాత్రమే తెలుసు, అందరికీ తెలియదు. నేను పాస్టర్ని, నువ్వు తొక్కల పాస్టర్వు, నీకు దేవునితో సంబంధం లేని పాస్టర్ నువ్వు. యూ డోంట్ హ్యావ్ ఎనీ రిలేషన్ విత్ ద లార్డ్ టు హూమ్ యూ సర్వ్ అండ్ యూ సే దట్ ఐఎమ్ పాస్టర్. నేను దేవునితో సంబంధం లేకుండా నేను పాస్టర్ పని చేస్తున్నాను. వాట్స్ దాట్? మీరు ఎలాగ ఉద్యోగాలు చేస్తున్నారో ఈ వెధవలు కూడా అలాగే ఉద్యోగాలు చేస్తున్నారు. దే ఆర్ నాట్ close to the Lord. They are not in the presence of the Lord. They don't have any relation with the Lord. వాళ్ళు తమ దగ్గరకు వచ్చిన ప్రజలకు సిద్ధపరచడం లేదు. నేను మీకు సిద్ధపరుచున్నాను. ఐఎమ్ ప్రిపేరింగ్ యూ.
If I can't prepare you to meet your Lord in the air, I will be proved that I am a fool. I will prove myself that I am a fool. It will be my confession if I can't prepare you to meet your Lord in the air. That's my duty, that's my responsibility. For that work I have been called, I have been appointed, I have been anointed for such work. Not to tell you the biblical stories and biblical tales and biblical theology. You have not come here to learn the theology. You know what's the meaning of theology? In Greece, theo means God, omnipotent. Ology means science. In the medical field, ology means pain. In the medical field, the term ology means pain. But here in the literature, the meaning of ology is science. What science? God's science, godly science, heavenly science, divine science. మనం ఎరుగుదుము అంటున్నాడు. కానీ ఇక్కడ 8:28లో ఎరుగుదము అని అన్నాడు. ఎరుగుదము అన్నాడు. ఇంగ్లీష్లో వి అన్నాడు, మేము లేక మనము. వినో అంటున్నాడు, మాకు తెలుసు అంటున్నాడు. వాట్ వినో? ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ గుడ్. అన్ని మేలు కలుగుటకు అన్ని కలిసి జరుగుతున్నవి అని అంటున్నాడు. ఇది మీకు దేవుడు ఈ సంవత్సరం ఇచ్చినటువంటి ఒక వర్తమానం లేక వాగ్దానం అని అనొచ్చు కూడా మీరు. ఆ వర్తమానంలో ఈ వాగ్దానం ఉన్నది. ఏముంది? మీకు మేలు కలుగుటకు ఈ సంవత్సరం అంతా సమస్తము సమకూడి జరుగును. దిస్ ఈజ్ ద మెసేజ్. ఇన్ దట్ మెసేజ్ గాడ్ ఈజ్ ప్రామిసింగ్ యూ, సేయింగ్ దట్ ఆల్ టుగెదర్ విల్ వర్క్ in order to provide you benefits. This is what the promise of God in that message. Promise of God in that message. All things work together. What for? For good. All things work together. When? Throughout this year. What for? For good. The message of the Lord contains this promise. దేవుని యొక్క వర్తమానంలో ఈ వాగ్దానం ఉన్నది. వాట్ కైండ్ ఆఫ్ ప్రామిస్ ఇట్ ఈస్? ఎటువంటి వాగ్దానం ఇది? అందరూ అనండి, ఇది తిరుగులేని వాగ్దానము. ఇది స్పష్టమైన వాగ్దానము. ఇది నిశ్చితమైన వాగ్దానము అని నేను నమ్ముచున్నాను. ఈ వాగ్దానం అలాంటిది. What kind of promise this is? This is a definite promise. It is a definite. All things work together for good is definite. This is definite. In this new year, it's definite. What's definite? All things will together work for good. ఈ నూతన సంవత్సరంలో మేలు కలుగుటకు సమస్తము సమకూడి జరుగుతాయి. This is called a definite promise. అందరనండి, ఇట్స్ ఎ డెఫినెట్ ప్రామిస్. It's a definite promise. ఇది నిశ్చితమైన వాగ్దానము. ఇది స్పష్టమైన వాగ్దానము. ఇది తిరుగులేని వాగ్దానము. ఇట్స్ ఎ డెఫినెట్.
This promise, which is in the message of the Lord, is definite. All things work together for good throughout this year. ఈ సంవత్సరం మొత్తం మీద నీ జీవితంలో మేలు జరుగుటకు, మంచి జరుగుటకు, అన్ని మేలు కలుగుటకు, అన్ని సమకూడి జరుగుతాయి. దిస్ ఈజ్ తిరుగులేని వాగ్దానం. యూట్యూబ్లో వింటున్న క్రైస్తవులారా, మీరు ఏ దేశంలో ఉన్ననో, ఏ రాష్ట్రంలో ఉన్ననో, దిస్ ఈజ్ ఎ డెఫినెట్ ప్రామిస్. వాట్స్ దట్ విచ్ ఇస్ డెఫినెట్? ఏమిటది డెఫినెట్ అన్నది? వాక్యము ఇలా ప్రారంభమైనది. తెలుగు బైబిల్లో ట్రాన్స్లేషన్ సరిగ్గా లేదు, రాంగ్ ఉంది. ఇంగ్లీష్లో ఇలా ఉన్నది, వినో. దీనిని బట్టి ఏమి అర్థమవుతుందంటే, మనం ఎరుగుదము, మనకు తెలుసు. మనము ఏమి ఎరుగుదము, మనకి ఏమిటి తెలుసు. ఇది ఎంత సత్యమైన మాటో మీకు తెలియాలి అని నేను మీకు అంటున్నాను. వీ వాంట్ టు నో వాట్ వీ నో. వీ వాంట్ టు నో వాట్ వీ నో. ఏదైతే నాకు తెలుసో అది నేను తెలుసుకోవాలి. ఏదైతే నీకు తెలుసో, ఏదో నీకు తెలుసు, కాకరకాయ తెలుసు, ఆ కాకరకాయని గురించి నీకు తెలియాలి. నీకేం తెలుసు? బీరకాయ తెలుసు, ఆ బీరకాయని గురించి నీకు తెలియాలి. నీకేం తెలుసు? వంకాయ తెలుసు, ఆ వంకాయ గురించి నీకు తెలియాలి. అది దాని భావము. ఏదైతే నాకు తెలుసో దానిని నేను తెలుసుకోవాలి. అర్థమైందా? పురిక కింద అందరూ అనండి, నిలబడనండి, అనండి. ఏదైతే నాకు తెలుసో దానిని నేను తెలుసుకోవాలి. మళ్ళీ చెప్పండి, ఏదైతే నాకు తెలుసో దానిని నేను తెలుసుకోవాలి. కూర్చోండి. వి వాంట్ టు నో దట్ విచ్ వి నో. ఇందులో ఈ డెఫినెట్ వాగ్దానం, ప్రామిస్, ఇట్స్ ఎ డెఫినెట్ ప్రామిస్. సే ఇట్స్ ఎ డెఫినెట్ ప్రామిస్. ఇది తిరుగులేని వాగ్దానము. ఇది దేవుని వర్తమానంలో ఉన్నది. ఇందులో రెండు విషయాలు ఉన్నాయి. ఏనండి? రెండు విషయాలు ఉన్నాయి. ఆ రెండు విషయాలు ఏమిటి? ఇప్పుడు 26వ వచనం నేను చదువుతాను, మీరు బైబిల్ చూడండి. 26వ వచనం, ద స్పిరిట్ ఆల్సో హెల్పత్ అవర్ ఇన్ఫర్మిటీస్, ఫర్ వీ నో నాట్, ఫర్ వీ నో నాట్. నాకు తెలీదు. 28లో అంటున్నాడు నాకు తెలుసు, 26లో అంటున్నాడు నాకు అది తెలియదు. టూ థింగ్స్. దెర్ ఆర్ టూ ఫ్రేజెస్. వన్ ఈజ్ నోయింగ్, ద అనదర్ వన్ ఈజ్ నాట్ నోయింగ్. నాకు ఇది తెలియదు అంటున్నాడు, ఇంకొకసారి ఏమంటున్నాడు? నాకు అది తెలుసు అంటున్నాడు. ఈ రెండు విషయాల గురించి ఇప్పుడు మీరు తెలుసుకోవాలి. ఎలాగుంది? ఎలాగుంది? ఏదైతే నీకు తెలుసో దానిని నువ్వు తెలుసుకోవాలి. ద థింగ్స్ విచ్ యు నో, దట్ యు మస్ట్ నో ఇట్. నీకు కాకరకాయని గురించి తెలుసు, ఆ కాకరకాయని గురించి నువ్వు ఎరగాలి, తెలుసుకోవాలి. ఏమిటి కాకరకాయ? తెల్లగా ఉంటుందా, నల్లగా ఉంటుందా, మెత్తగా ఉంటుందా, తీయగా ఉంటుంది, చేదుగా ఉంటుంది, ఎలాగ ఉంటుంది, అది నువ్వు తెలుసుకోవాలి. ద థింగ్స్ విచ్ యు నో, యు మస్ట్ నో దట్. నీకు తెలిసినవి నువ్వు తెలుసుకోవాలి. 26వ వచనం అంటున్నాడు, వీ డోంట్ నో, ఐ నో నాట్. ఒకటి ఈజ్ నోయింగ్, రెండవది ఈజ్ నాట్ నోయింగ్. ఈ రెండు విషయాలు ఉన్నాయి. దెర్ ఆర్ టూ ఫ్రేజెస్, నోయింగ్ అండ్ నాట్ నోయింగ్. తెలిసినవి, తెలియకపోయినవి. ఓకే, 26వ వచనం పూర్తిగా చదువుదాం. 8:26. ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ
ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపనం చేయుచున్నాడు. మనకు తెలియదు. ఇక్కడ 28 అంటున్నాడు, ఏమంటున్నాడు? మనము ఎరుగుదము, అన్నీ సమకూడి మేలు కలుగుటకు జరుగుచున్నవని ఎరుగుదము. ఆల్ టుగెదర్, all work together. We know that. All work together for good. రెండింటిని గురించి మనం ఇప్పుడు తెలుసుకోవాలి. We must know these two things. One about knowing and the other one is not knowing. We know that our lives are under the control of God. దేవుని యొక్క స్వాధీనములో మన జీవితంలో ఉన్నాయని మనము ఎరుగుదాము. We cannot see them. Can you see that? Can you see the control of the Lord? దేవుడి స్వాధీనంలో ఉన్నది. నువ్వు ఆ స్వాధీనం చూడగలవా? Your life is under the control of God. Can you see that control? నీకు అర్థమవుతుందా? నీ బ్రతుకు దేవుని స్వాధీనంలో ఉందా? ఆ స్వాధీనం ఏంటో చూడగలవా? అది నీకు కనబడుతుందా? We cannot see them. మన జీవితాలు దేవుని స్వాధీనంలో ఉన్నాయి కానీ అది మనకు కనబడదు. ఏ విధముగా మన జీవితాలు దేవుని స్వాధీనంలో ఉన్నాయో అది మనకు తెలియదు, కనబడదు, తెలియదు. Neither you can see them nor you can understand how your life is under the control of Holy Ghost. We know అంటున్నాడు. But Saint Paul says, we know. మనము అనుదినము అనుభవములో మనము ఎలా ప్రార్థించాలో అది మనకు తెలియదు. What you must pray every day is not known to you. నా మొగుడికి ప్రమోషన్ అయ్యు, నా కూతురికి పెళ్లి చేయు, నా కొడుకు ఉద్యోగం లేదు, నాకు ఇల్లు ఇయ్యు, నా అప్పు లేదు, నాకు అప్పులు తీర్చు, నాకు ఇలాంటి మొగుడు కావాలి, నాకు అలాంటి ఆరు కావాలి, నాకు ఇలాంటి కారు కావాలి, నాకు ఇలాంటి ఇల్లు కావాలి. ఇదే ఆల్ క్రిస్టియన్స్ ఇన్ దిస్ కంట్రీ ఆర్ ప్రేయింగ్ లైక్ దిస్. మనము ఎలా ప్రార్థించాలో అది మనకు తెలియదు. మనము ఎలా ప్రార్థించాలో, ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు. 26వ వచనంలో you do not know how you must pray every day. అయితే what we know, అలాగైతే మనకేం తెలుసు? That is important in our life. నీ జీవితంలో నీకు తెలిసింది ఏమిటో తెలుసుకోవాలి అన్నది చాలా అత్యవసరము. We know all things work together for good. అన్నీ కలిసి మేలు కలుగుటకు జరుగుచున్నవి. అన్ని కార్యములు, అన్ని పనులు నీకు మేలు కలుగుటకు, నీకు మంచి కలుగుటకు, నీకు మంచి కలుగు చేయుటకు జరుగుచున్నవి. అయితే ఎవరికి? క్రిస్టియన్స్కా, పాస్టర్లకా, సువార్థికులకా, సంఘ పెద్దలకా? చెప్పు, ఎవరికి? టు హోమ్ all things work together for good. To whom? To pastors? To the wives and families of the pastors? To the Christian people? To the deacons? To the senior deacons? To whom? To the preachers? To the evangelists? To whom? సామాన్యమైన మనుషులకు ఇది అర్థం కాదు. Ordinary Christian people cannot understand this message which I am now explaining you. నేను ఏదైతే మీకు చెప్తున్నానో సామాన్యమైన క్రైస్తవులకి, ఈ సామాన్యమైన ఈ బోధకులకి అర్థం కాని విషయాలు ఇవి. అంత లోతులో వాళ్ళు లేరు. దేవుడు యేసు కొన్నిసార్లు చెప్పిన మాటలు పిలువబడినటువంటి వారికి, అపోస్తలకు అర్థం కాలేదు. ఎందుకంటే అంత లోతులో వాడు లేరు. యేసు ఏమన్నాడు? ఈ మందిరం 3 రోజుల్లో నేను లేపుతాను అన్నాడు. ఎవరికి అర్థం కాలేదు. యేసు చెప్పిన మాటలు ఏ విధంగా అర్థం కాలేదో అలాగే నేను చెప్పుచున్న మాటలు క్రైస్తవులైన వారికి అర్థం కాదు, సామాన్యంగా బోధకులైన వారికి అర్థం కాదు. ఈ హైదరాబాద్లో బోల్డ్ మంది ఉన్నారు ప్రీచర్స్. ఈ సామాన్యమైన ప్రీచర్స్ వాళ్ళేమో మీద తిరుగుతున్నారు అంతే.
ఇంగ్లీష్ వస్తే దేవుడు అర్థమైపోతాడా? దేవుడు ఇంగ్లీష్ వాడా? మరి గాడ్ ఈజ్ నాట్ ఇంగ్లీష్ మ్యాన్. గాడ్ ఈజ్ హోలీ ఆఫ్ ద హోలీస్. God is not American. God is not Great Britain. God is holy. If you pray God and if you try yourself to become holy, if you try to maintain the holiness in your life, then the holy word shall be slowly revealed by the Holy Spirit. నీవు పవిత్రముగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నట్లయితే, నువ్వు పరిశుద్ధంగా ఉండాలన్నటువంటి ప్రయత్నం చేసినట్లయితే మెల్లమెల్లగా దేవుని ఆత్మ నీకు దేవుని వాక్యంలో ఉన్న విషయాలను, పవిత్రమైన విషయాలను తెలియజేస్తుంది. ప్రార్థన చేసినందుకు తెలియదు, బైబిల్ చదివినందుకు తెలియదు. ఒరిస్సాలో ఖుర్దా రోడ్లో ఒక ఆమె ఉండేది, దాని పేరు పార్వతి, చనిపోయింది. నీ ఇంటికి వస్తే ప్లాన్ చేస్తుంది, ప్రభా దీని భర్త త్రాగబోతు. నీ ఇంటికి వస్తారు ప్లాన్ చేసి, ప్రభా దీని కూతురు మాట్లాడడం లేదు. నీ ఇంటికి వస్తారు ప్లాన్ చేసి, ప్రభా దీని కొడుకు ఊరి మీద తిరుగుతున్నాడు. అరే బ్లడీ పార్వతిక బచ్చా, ఇదే ప్రార్థన? దిస్ ఇస్ వాట్ క్రిస్టియన్స్ ఆర్ ప్రేయింగ్ ఇన్ ఇండియా. షీ ఈజ్ ఇన్ ఒరిస్సా. What your Christians know nothing about the scripture, because the teachers, those who are there, they know nothing about the scripture. వాడికి ఏమైనా ఒకవేళ దేవుడు అంటే ఏమిటో అర్థమైంటే, నేను నీ ఇంటికి వచ్చాను, నీకు అన్నాను రా, సాయంకాలం రా, వచ్చి ప్రార్థన చేసి వెళ్ళు అన్నాను అని 1000 రూపాయలు చేతిలో పెట్టాను. అండ్ దట్ పాస్టర్ he didn't come. He went to attend the marriage. Marriage is not a God's work. Marriage is a social work. Marriage is a social function. Whereas preaching gospel is God's work. And then pastor he couldn't understand the meaning of the gospel and the marriage. సువార్త దేవుని కార్యమా, పెండ్లి దేవుని కార్యమేనా బొక్క? ప్రతిఫలం కానీ ప్రభావ వీడు ఇలా చేశాడు, నేను వాడి సంగతి కొంచెం చూడు అని ప్రార్థన చేశాను. ఒక 2-3 నెలలు 4 నెలలు. వాడు పెళ్ళం, వాడు కూతురు, వాడు కొడుకు మొత్తం అంతా కలిపోయినారు. ఒక్క సామాను మిగలేదు, బట్టలు గిట్టలు ఏమి మిగలేదు, అన్నీ కలిపోయినాయి. ఆ సన్నాసి గారు ఆడు పాస్టరాడు చెప్పు. అలాంటి పాస్టర్స్ ఉన్నారు. ఆల్ వర్క్ టుగెదర్. వాట్ ఫర్? ఫర్ గుడ్. ఫర్ గుడ్ టు హోమ్? టు పాస్టర్స్ లైక్ దిస్, to preachers like this, to Bible teachers, to Christians. ఎవరికే? నాకా నీకా? అది కింద రాస్తున్నాడు. ఏం రాస్తున్నాడంటే, we know all things work together for good to them that love God. To them that love God. ఎవరైతే దేవునికి ప్రేమిస్తున్నారో, to them, those who love God, in their lives, in this new year, all work together for good to them, those who love God. Not to them, those who are pastors. ఎవరికి? To them, those who love God. మొన్న మీకు ఒక వాక్యం చూపించాను. ముందు నువ్వు దేవునికి ప్రేమిస్తున్నావా, దేవుడు నీకు ముందు ప్రేమిస్తున్నాడని. మీకు జ్ఞాపకం ఉందా? వాక్యం చూపించాను నేను. ఏది ఎవరైనా చెప్పండి, అది ఎందులో ఆ వాక్యం చూపించాను? యోహాను అలా ఉండాలి మనిషి. ఎపిసోడ్ 1 John chapter 4 verse 16 చదువు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 19వ వచనం చదువు. ఆయనే మొదట మనల్ని ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. వాక్యములో అది రాంగ్ ట్రాన్స్లేషన్. ఆయన మొదట మీకు ప్రేమిస్తున్నాడు. గాడ్ లవ్స్ యూ ఫస్ట్. ఆయన మొదట నిన్ను ప్రేమిస్తున్నాడని సాక్ష్యం ఏమిటి?
ఆయన జీవితం వదిలేశాడు, ఆయన సామ్రాజ్యం వదిలేశాడు, ఆయన సింహాసనం వదిలేశాడు, ఆయన పవిత్రత వదిలేశాడు, ఆయన నిత్యజీవం వదిలేశాడు, నీ దగ్గరికి వచ్చాడు. అది దానికి సాక్ష్యం, నిదర్శనం ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని. నువ్వేమో నీ గుణాలు వదలవు, నీ క్యారెక్టర్ వదలవు, నీ బుద్ధి వదలవు, నీ ప్రవర్తన వదలవు, నేను దేవుని ప్రేమిస్తున్నాను అంటావు. He left everything, his life, his holiness, his throne, his kingdom, and his life eternal. Everything he left and came to us. That shows that he loves us. నువ్వు చెప్పు, నీ బుద్ధిలో మార్పు లేదు, దాన్ని వదలవు. నీ క్యారెక్టర్ దాన్ని వదలవు, నీ ప్రవర్తన దాన్ని వదలవు, నీ ఆలోచన నువ్వు వదలవు. నీ ఎమోషన్ అంటే అర్థం ఏంటి? నీకు ముందు ఏ ఆలోచన కలుగుతుందో ఆ ఆలోచన మీదే ఎమోషన్ ఆధారపడింది. వాట్ ఎవర్ ద థాట్ షల్ కమ్ టు యూ, ఆన్ దట్ థాట్ ద ఎమోషన్ విల్ బి బిల్ట్. థాట్ ఈజ్ ద ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ ద ఎమోషన్. అది నువ్వు వదలవు. నేను దేవుని ప్రేమిస్తున్నాను అంటావు. మరి ఆయన అన్ని వదిలే నీకు ప్రేమిస్తున్నాడని చెప్పాడు. ఆయన అన్ని వదిలేశాడు. మళ్ళీ చదువు ఎపిసోడ్ 1 John chapter 4 verse 19. యోహాన్ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 19వ వచనం. ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు. ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు. గాడ్ ఫస్ట్ లవ్డ్ యూ. దెన్ ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు లవ్ హిమ్ బ్యాక్. ఆ తర్వాత నీ కర్తవ్యము ఆయనకి తిరిగి ప్రేమించాలి. ఆయనకి తిరిగి ప్రేమించాలి. ఆల్ వర్క్ టుగెదర్ ఫర్ గుడ్ టు హూమ్? టు ద లవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రేమికులకు, టు ద లవర్ ఆఫ్ గాడ్. సో దిస్ ఈజ్ ఎ డెఫినెట్. దిస్ ప్రామిస్ ఈజ్ డెఫినెట్. ఇది తిరుగులేని వాగ్దానము. ఇట్స్ ఎ డెఫినెట్ ప్రామిస్. ఇట్స్ ఎ డెఫినెట్ ప్రామిస్. రెండవది ఇందాక మీకు చెప్పాను, హ్యూమన్ థాట్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ ద ఎమోషన్. Say everyone, human thought is the foundation of emotion. Spirit of God will not give you emotion. దేవుని ఆత్మ నీకు ఎమోషన్ ఇవ్వదు. God doesn't give you emotion. God gives you his spirit. ఆయన తన ఆత్మని ఇస్తాడు, ఎమోషన్ ఇవ్వడు. రెండవది, the first one is promise is definite. రెండవది, the promise is a divine. Whose message is that? God's message, a divine message. This promise is in that message. What message is that? This is the message of God, message of divine. So this promise is a divine promise. Because this promise is in the message. Whose message? God's message. So the divine message contains the promise of God. orthopujile vadiyaluko దేవుని యొక్క వర్తమానము దేవుని యొక్క వాగ్దానమును కలిగి ఉన్నది. దేవుని యొక్క వర్తమానములో దేవుని వాగ్దానం ఉన్నదే. దేవుని వర్తమానములో దేవుని వాగ్దానం ఉన్నదే. In the message of God, there is a promise. What kind of promise? What sort of promise? A definite promise, and it's a divine promise. Your promise may not be implemented. Your promise may fail, but the promise of God will not fail because it is a definite promise. The promise of God will not fail because
It is definite. The promise of God will not fail because it is a divine promise. చెప్పండి, it's a definite promise. It's a divine promise. The message is God's message. In that message, this promise is there. So this is a divine promise. Definite promise and divine promise. అర్థమైందా? ఇంకా ఇది దైవ వాగ్దానమో, ఇది ఎవడి వాగ్దానమో? Now let us read Romans 8:28. We know that God is involved in that work. Everything, ప్రతి ఒక్కటి, all work together. All work together. In that work, who is there? God is there. God is in all works which shall work together for you in this new year. ఈ నూతన సంవత్సరంలో ఏ పనులు నీకు జరుగుతాయో, నీకు మేలు కలుగుటకు ఏ పనులు జరుగుతాయో, ఆ పనులన్నిటిలో దేవుడు ఉన్నాడు. బికాజ్ ఇట్ ఈస్ ఎ డివైన్ మెసేజ్. అరే ఇలాగ ఉండాలి ప్రామిస్ అంటే, ఇలాగ ఉండాలి కొత్త సంవత్సరం వర్తమానం అంటే. కొత్త సంవత్సరం వర్తమానం అంటే ఇలా ఉండాలి. All things work together in this new year for good to you because you love God. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు కనుక అన్నీ కలిసి నీకు మేలు కలుగుటకు ఈ నూతన సంవత్సరంలో పనులు జరగబోచున్నవి. పనులన్నిటిలో దేవుడు ఉంటున్నాడు. God shall be there in all the works. God is involved in all those works because it is a divine promise. ఎందుకు దేవుడు ఉంటాడు? Because it is a divine promise. That promise is divine promise. ఇప్పుడు మొదటిది డెఫినెట్ ప్రామిస్, రెండవది డివైన్ ప్రామిస్, మూడవది ఇట్ ఈస్ డెఫినిటివ్ ప్రామిస్. డెఫినిటివ్ అంటే అర్థం ఏమిటి? ద మీనింగ్ ఆఫ్ డెఫినిటివ్, DEFINITIVE, డెఫినిటివ్. స్పష్టమైన వాగ్దానము, ఏమాత్రమైనను సందేహము లేని వాగ్దానము. స్పష్టమైన వాగ్దానము, ఏమాత్రమైనను. డెఫినిటివ్, ఇట్ ఈస్ డెఫినిటివ్ ప్రామిస్. ఏమాత్రము, ఇట్ ఈస్ వెరీ క్లియర్ ప్రామిస్. ఇట్ ఈస్ వెరీ క్లియర్ ప్రామిస్. స్పష్టమైన వాగ్దానము. వి నో గాడ్ వర్క్స్ in all the things which shall work together in our life in this new year. In everything God works. In every work there is God. Anduku it is a definitive promise. Definite promise, divine promise, definitive promise. DEFINITIVE, definitive promise. చెప్పండి, ఇట్స్ ఎ డెఫినెట్ ప్రామిస్. ఇట్స్ ఎ డివైన్ ప్రామిస్. బికాజ్ ద మెసేజ్ ఈజ్ ఎ డివైన్ మెసేజ్. ద డివైన్ మెసేజ్ contains definite promise. The divine message contains the divine promise. And also it is a definitive promise. అనగా ఏమాత్రము సందేహము లేని వెరీ క్లియర్ ప్రామిస్, స్పష్టమైన వాగ్దానము. ఎన్ని ప్రామిస్లు అయినాయి, ఎన్ని రకాలైనాయి? డెఫినెట్, డివైన్, డెఫినిటివ్. మూడైనాయి.
వాగ్దానములు ఎన్ని రకాలైనవి? ఈ 3 రకాల వాగ్దానములు ఎందులో ఉన్నవి? డివైన్ వాగ్దానములు ఉన్నవి. డెఫినెట్ ప్రామిస్, డివైన్ ప్రామిస్ అండ్ డెఫినిటివ్ ప్రామిస్. దీస్ 3 types of promises are in which message? Divine message. ఇప్పుడు నాలుగవది అందరానండి. ఇట్స్ ఎ మెసేజ్ ఆఫ్ గాడ్. A divine message contains promise. Number 1, definite promise. Number 2, divine promise. Number 3, definitive promise. Number 4, it is a dynamic promise. ఏంట్రా అన్ని డీతోనే చెప్తున్నాడు అనుకుంటున్నావా? ఎతిప్రాసలో చెప్తున్నాను. తెలుగులో ఎతిప్రాస అంటారు. డెఫినెట్ ప్రామిస్, డివైన్ ప్రామిస్, డెఫినిటివ్ ప్రామిస్ అండ్ డైనమిక్ ప్రామిస్. వాట్ ఎ వండర్ఫుల్ ప్రామిస్ యు ఆర్ హియర్. డైనమిక్ ప్రామిస్. ఇప్పుడు డైనమిక్ ప్రామిస్ అంటే ఏమిటి? వాట్స్ ద మీనింగ్ ఆఫ్ డైనమిక్ ప్రామిస్? యాంత్రికమైన శాస్త్ర వాగ్దానము. యాంత్రికమైన శాస్త్ర వాగ్దానము. యాంత్రికమైన మిషన్లో చెరుకు పెట్టావు, రసం వచ్చేస్తుంది లేదా? మిషన్లో నువ్వులు పెట్టావు, నూనె వస్తుంది లేదా? మిషన్లో సరసావులు వేసావు, ఆవాలు, నూనె వస్తుంది లేదా? మిషన్లో చీనబదం అంటే వేరుశనగ వేసావు, రసం వస్తుంది లేదా? మిషన్లో కొబ్బరి వేసావు, పాలు వస్తాయి లేదా? అలాగే మిషన్లో ఏది వేసినను అందులో ఉన్నది బయటకు వస్తుంది. యాంత్రికమైన అంటే అదే దాని అర్థం. యాంత్రికమైన శాస్త్ర వాగ్దానము. శాస్త్ర అంటే ధర్మశాస్త్ర వాగ్దానము. యాంత్రికమైన శాస్త్ర వాగ్దానము అంటే యాంత్రికమైన ధర్మశాస్త్ర వాగ్దానము. యాంత్రికమైన అంటే అర్థం ఏంటి? దేవుడు ఒక మిషన్ లాంటాడు. నువ్వేది పెట్టు అందులో నుంచి నీకు రిటర్న్ వస్తుంది. నువ్వేది పెట్టు నీకు రిటర్న్ వస్తుంది. గాడ్ ఈజ్ లైక్ మిషన్. యు పుట్ ఎనీథింగ్ ఇన్ దట్ యూ విల్ గెట్ ఇట్స్ రివార్డ్. యూ పుట్ ఎనీథింగ్ ఇన్ ద మిషన్, you will get its reward. Something will come out of that. Any grain, if you put in the mission, the oil will come out, the milk will come out, or whatever the grain contains, that will come out. అలాగే దైవత్వము అనేది ఒక యాంత్రికమైనది, ఒక యంత్రము లాంటిది. దైవత్వం అనేది ఒక యంత్రము లాంటిది. యాంత్రికమైన శాస్త్రము అంటే ధర్మశాస్త్రము. యాంత్రికమైన ధర్మశాస్త్రంలో నుండి వాగ్దానం వస్తుంది. లిసన్, గాడ్ ఈజ్ లైక్ మిషన్. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ గాడ్. గాడ్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ లైక్ మిషన్. ఎనీథింగ్ యూ పుట్ ఇన్ ద మిషన్, ద థింగ్ విచ్ ద గ్రెయిన్ కంటైన్స్, ఇట్ విల్ కమ్ అవుట్. సో ఎనీథింగ్ యూ పుట్ ఇన్ ద లార్డ్, దట్ షల్ come out to you. Anything you put money, it will come to you. You put anything, you put your life, it will give you, a new life will come. నువ్వు జీవితం ఆ మిషన్లో పెట్టావు, నీకు కొత్త జీవితం వస్తుంది. అందులో నువ్వు పైసలు పెట్టావు, నీకు పైసలు ఇజుడి అప్పుడు మీకు ఇవ్వబడను. ఇట్స్ యాంత్రికమైన శాస్త్ర వాగ్దానము. యాంత్రికమైన శాస్త్ర వాగ్దానము. ఇది తెలుగులో చెప్పాలంటే పాస్టర్లు మరొక జన్మ ఎత్తాలి. మరి నేను ఒక జన్మలోనే చెప్పిస్తున్నాను మీకు. యాంత్రికమైన శాస్త్ర వాగ్దానము. శాస్త్ర అంటే ధర్మశాస్త్ర వాగ్దానము. ఈ వాగ్దానం ఎక్కడుంది? ధర్మశాస్త్రములు. అర్థమవుతుందా? ఈ వాగ్దానం ఎక్కడుంది? ధర్మశాస్త్రంలో. ధర్మశాస్త్రం ఎలాంటిది? యంత్రము లాంటిది. అర్థమైందా? ఏది పెట్టు నీకు వచ్చేస్తుంది, ఉండదు.
ఎనీథింగ్ యూ పుట్ ఇన్ దట్ మిషన్ ఇట్ విల్ కమ్ అవుట్. సో అందుకే యాంత్రిక శాస్త్ర వాగ్దానం దానికి పేరు పెట్టాను. యాంత్రిక శాస్త్ర. ఏం శాస్త్రం? ధర్మశాస్త్రం. ఈ వాగ్దానం ఎక్కడుంది? యాంత్రిక శాస్త్ర వాగ్దానము. అందరనండి, యాంత్రిక శాస్త్ర వాగ్దానము. శాస్త్ర అనగా ధర్మశాస్త్రము. ధర్మము ఒక యంత్రము లాంటిది. ధర్మములో ఏది వేసిననో దాని సారాంశము తిరిగి వస్తుంది. అందుకే ఈ వాగ్దానము దేవుని సన్నిధి నుండి వస్తుంది కనుక, దేవుని యొక్క ధర్మశాస్త్రం నుండి వస్తుంది కనుక శాస్త్ర వాగ్దానము, ధర్మశాస్త్ర వాగ్దానము, యాంత్రిక ధర్మశాస్త్ర వాగ్దానము. వండర్ఫుల్. దానికి ఇంగ్లీష్లో డైనమిక్ అని అన్నారు. ద డెఫినెట్ ప్రామిస్, ద డివైన్ ప్రామిస్, డెఫినిటివ్ ప్రామిస్ అండ్ డైనమిక్ ప్రామిస్. ఎన్ని అయినాయి? 4 రకాలు ఉన్నాయి. అన్ని డీతోనే. అంతేనండి. డెఫినెట్ ప్రామిస్, డివైన్ ప్రామిస్, డెఫినిటివ్ ప్రామిస్ అండ్ డైనమిక్ ప్రామిస్. ఇంకొక ప్రామిస్ ఉంది, అవుట ప్రామిస్ వచ్చి. అదేంటిది? ఇట్స్ ఎ డిఫైన్డ్ ప్రామిస్. డిఫైన్డ్. డిఫైన్డ్ అంటే అర్థం ఏంటి తెలుసిన? డిఫైన్డ్ అంటే అర్థం ఏంటి తెలుసా? ఇట్స్ ఎ డిఫైన్డ్ ప్రామిస్. డెఫినెట్ ప్రామిస్, డివైన్ ప్రామిస్, డెఫినిటివ్ ప్రామిస్, dynamic promise and defined. Something is defined. The meaning of defined is revelation. Orthopohiba. Definition. Definition of the lesson. Definition of the book. Definition of the story. That is called defined. Anandi andaru nilamandi. There are 5 kinds of promises. 5 types of promises. Number 1, definite promise. Number 2, divine promise. Number 3, definitive promise. Number 4, dynamic promise. Number 5, defined promise. చూసారా ఎలాంటి ప్రామిస్ ఇది? ఇట్స్ ఎ డిఫైన్డ్. డెఫినిషన్. ద మీనింగ్ ఆఫ్ డిఫైన్డ్ ఈజ్ కాల్డ్ డెఫినిషన్. అంటే అర్థం ఏంటి? ఆ వాగ్దానంలో ఏమున్నది అది నీకు తెలియజేస్తుంది. ఇట్స్ ఎ డిఫైన్డ్ ప్రామిస్. ఆ వాగ్దానం నీకు తెలియజేస్తుంది. ఏమిటి వాగ్దానం? అందులో ఏముంది? Say again. Number 1, number 2, number 3, number 4, number 5. అరే మీరు ఎంత పండితులు అయిపోయారు. ఆంధ్ర రాష్ట్రం తెలంగాణలో మొత్తం మీరే బైబిల్ పండితులు, ఇంకెవడు లేడు. ఎవడు చెప్పలేడు. కావాలంటే వెళ్ళి చూడండి. బోల్డ్ అని కథలు చెప్పుకుంటారు, బోల్డ్ అని పొడుపు కథలు చెప్పుకుంటారు. చర్చలకు వెళ్ళి చూడండి. మీరు వింటున్నారు. అతి ముఖ్యమైన యాంత్రిక శాస్త్ర వాగ్దానము ఇది ధర్మశాస్త్రమందుంది. సో యూ హ్యావ్ 5 types of promises. In that promise there are 5 types. In that promise there are 5 different varieties. Definite, divine, definitive, dynamic and defined. These 5 varieties, these 5 types are, these 5 meanings are in that promise. The promise is in the message of God.
ద మెసేజ్ ఈజ్ ఫ్రమ్ ద స్క్రిప్చర్. ధర్మశాస్త్రంలో నుండి ఈ వర్తమానం మీకు వస్తున్నది. ఇది ధర్మశాస్త్ర సంబంధమైన వాగ్దానము, ఇది దైవిక వాగ్దానము, ఇది దేవుని యొద్ద నుండి వచ్చింది, దేవుని వర్తమానములో ఉంది, ఇది తిరుగులేని వాగ్దానము. వండర్ఫుల్ గాడ్, వండర్ఫుల్ గాడ్. ఇప్పుడు దెర్ ఆర్ టూ ఫ్రేజెస్. వన్ ఈజ్ knowing and the other one is not knowing, cannot know. Knowing and not knowing. Similarly, there are two phrases to whom this will be applicable. The first phrase is lover of God. The second phrase is, let us see what's mentioned in the Bible. We know that all things work together for good to them that love God and to them those who are called for a special purpose of the Lord. Those who are called for a special purpose of the Lord. రెండు రకములైనటువంటి వారికి చెందుతుంది ఈ ప్రామిస్. This promise will be applicable to two phrases, to two types of people. One is the lover of God, those who love the Lord. The second is, it is applicable to them to whom God called and anointed and appointed in order to do certain things. It's a special purpose. Englishలో purpose అంటే తెలుగులో సంకల్పము అని అనొచ్చు. దైవ సంకల్పమునకు అనుకూలంగా ఎవరైతే పిలువబడ్డారో వారికి మరియు దేవుడు ప్రేమించే వారికి ఈ వాగ్దానం నెరవేరుతుంది. This promise will be applicable to two phrases of people, two kinds of people. The first is the people, those who love God. The second is the people to whom God called for a special purpose. చూసారా, ఈ వాగ్దానము ఎవరికి నెరవేరుతుంది, ఎవరికి వర్తిస్తుంది? దేవుని ప్రేమించు వారికి వర్తిస్తుంది. మరియు దేవుడు తన సంకల్పమునకు అనుకూలముగా పిలిచిన వారికి, పిలిచి అభిషేకించిన వారికి, పిలిచి అభిషేకించి ప్రత్యేకమైన పని కొరకు ప్రతిష్ఠించిన వారికి. ఇది రెండవది. అర్థమైందా? లేదు, అర్థం కాలేదా? ఎవరికి వర్తిస్తుంది? నాకా, నీకా, పాస్టర్లకా, క్రైస్తవులకా, పెంతెకోస్తేయులకా, బాప్టిస్టులకా, లూథరనులకా, మెథడిస్టులకా, సిలన్ పెంతెకోస్తేయులకా, కేరళ వాళ్ళకా, తమిళోళ్ళకా, తెలుగు వాళ్ళకా, ఒడియా వాళ్ళకా, బెంగాలీ వాళ్ళకా, ఇజ్రాయేలీలకా, యూదులకా, ఎవరికే? దేవుని ప్రేమించిన వారికి మరియు దేవుని సంకల్పమునకు అనుకూలముగా దేవుని పని నిమిత్తము పిలువబడి ప్రతిష్ఠించబడిన వారికే ఈ వాగ్దానము వర్తిస్తుంది. మీరు ఎటువంటి వాగ్దానం వింటున్నారో? వండర్ఫుల్ ప్రామిస్, వండర్ఫుల్ ప్రామిస్. It is a definite promise. It is a divine promise. It is a definitive promise. It is a dynamic promise. It is a defined promise. ఇన్ని రకాలు ఉన్నాయి ఆ ప్రామిస్లో. ఇది దేవుని వాగ్దానము కనుకనే ఈ వాగ్దానము క్రైస్తవుల పట్ల నెరవేరదు, బైబిల్ బోధకుల పట్ల నెరవేరదు, పాస్టర్లకు నెరవేరదు, పాస్టర్ల జీవితాల్లో నెరవేరదు, సువార్థికుల జీవితాల్లో నెరవేరదు, బైబిల్ బోధిస్తున్న వారి జీవితాల్లో నెరవేరదు. మరి ఎవరికి నెరవేరుతుంది? దేవుని ప్రేమించి వారి కొరకు మరియు దేవుని సంకల్పమునకు అనుకూలముగా పిలువబడి ప్రతిష్ఠించబడిన వారికే ఇది వర్తిస్తుంది. చూసారా? Romans 8:28, let's read. We know that all things work together
for good to them that love God and to them who are called according to his purpose. ఆయన సంకల్పమునకు అనుకూలంగా పిలువబడిన వారికి మరియు ఆయన్ని ప్రేమించే వారికి. ప్రేమించిన వారు అంటే ఏంటి? త్యాగం చేసిన వాళ్ళు. ప్రేమించిన వారు అంటే అర్థం ఏంటి? మా అబ్బాయి అడిగాడు ఈవేళ, డాడ్ ఈవేళ అర్పణలు పడతావా అని అన్నాడు. అర్పణ అంటే ఏంట్రా అని అడిగాను. అంటే నవ్వుతున్నాడు. నువ్వే కదా నేర్పించావు కానుకలు అంటారు వీళ్ళు. పట్టణం రా అన్నాను. పట్టరా? పట్టమన్నాను. ఇప్పుడు నేను దేవుడికి ప్రేమిస్తున్నాను అని నువ్వు అన్నావనుకో, నువ్వు లేవు అను, నేను దేవునికి ప్రేమిస్తున్నాను అంటే ప్రేమించినోడు ఏం చేయాలి? త్యాగం చేయాలి కదా. ఇప్పుడు త్యాగం చేస్తాడు. అనుకున్నాడు, ఒరే ఎందుకు కర్మవశాత్తు ముందుకు వచ్చి కూర్చున్నాను, వెనక్కి కూర్చో. ఇప్పుడు త్యాగం చేస్తాడా లేదా? కుమారస్వామి చేస్తాడా లేదా? మీరందరూ త్యాగం చేస్తారా లేదా? మీరు దేవుని ప్రేమించిన వారా కాదా? ఆర్ యు నాట్ లవర్ ఆఫ్ గాడ్? ఇఫ్ యూ ఆర్ లవింగ్ గాడ్, the sacrifice is the foundation stone of the love. Foundation stone of the love. ప్రేమ యొక్క పునాది ఏమిటి? మరి మీరు త్యాగం చేయాలి. ఇవాళ నా కొడుకు అన్నాడు కానుకలు పట్టమంటే పట్టను అన్నాను. అయితే సంచులు పట్టకలేదు, వద్దు పట్టుకోవద్దు అన్నాను. మరి ఇప్పుడు త్యాగం చేయాలంటున్నాడు కదా దేవుడు. నేను ప్రేమిస్తున్నాను అంటే ఏం చేయాలి? నేను మా రెబికమ్మకు అన్నాను, రెబిక నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి కనబడకుండా వెళ్ళిపోయాను. మా ఆవిడ పేరు రెబిక. నేను ఆమె కన్నా రెబిక నేను ప్రేమిస్తున్నానని చెప్పి కనబడకుండా వెళ్ళిపోయాను. ఇది వెతుకుతుంది ఆ పట్టణంలో ఎక్కడున్నాడు, ఈ ఆఫీసులో ఆ ఆఫీసులో, ఏ చర్చిలో ఆ చర్చిలో, ఎక్కడ వాక్యం చెప్తున్నాడు, ఎక్కడున్నాడు. మరి నేను ప్రేమిస్తున్నానని చెప్పినప్పుడు త్యాగం చేయాలా లేదా? మరి ఇప్పుడు దాకా త్యాగం చేస్తూనే ఉన్నాను. మీరందరూ దేవునికి ప్రేమించిన వాళ్ళు కనుక త్యాగం చేసిన వాళ్ళు. మరి త్యాగం చేస్తారా? చేస్తారు. కుమారస్వామి ముందే నిలబడ్డాడు, నేను ముందు కూర్చోండి. త్యాగం అంటే దేవుని ప్రేమించేవారు అంటే అర్థం ఏంటి? దేవుని పని కొరకు త్యాగం చేసేవాళ్ళు, దేవుని పని కొరకు త్యాగం చేసిన వాళ్ళు. 2, దేవుని సంకల్పమునకు అనుకూలముగా పిలువబడి దేవుని పని కొరకు ప్రతిష్ఠించబడిన వారు. ఇటువంటి ఈ 2 తెగలకు చెందిన మనుషులకు ఈ వర్తమానం వర్తిస్తుంది, అందరికీ వర్తించదు. Those who are God lover, those who have been called by God purposely, to such people this promise is applicable. ఇప్పుడు these people are called God lovers. A very nice title it is. God lovers అని పేరు పెట్టాను. దైవ ప్రేమికులు. What a nice title. God lovers are called believers. Bible teachers are not God lovers. Pastors are not God lovers. They are the lovers of their own family. వాళ్ళు తన కుటుంబాలకే పోషించుకుంటున్నారు. నేను దేవునికి ఇస్తున్నట్లు ఇండియాలో ఏ పాస్టర్ ఇస్తున్నాడు చూడండి. వస్తుంది బ్యాంకులో వేసుకుంటున్నాడు వెధవ. నేను మీకు ఇస్తున్నాను, మీ మీదకి అది 20 లక్షల రూపాయలు, అది ఆ మీద కట్టిన షెడ్డు. మరి చూడండి, మరి ఐ లవ్ మై లార్డ్, ఐఎమ్ ఎ లవర్ ఆఫ్ గాడ్, ఐఎమ్ సాక్రిఫైజింగ్ ఫర్ మై లార్డ్, ఐఎమ్ సాక్రిఫైజింగ్ ఫర్ ద వర్క్ ఆఫ్ ద లార్డ్. దోస్ who sacrifice
for the work of the Lord are called the God lovers. వాళ్ళు దైవ ప్రేమికులు. ఇప్పుడు బైబిల్ టీచర్స్ లైక్ దిస్. ఇప్పుడు బైబిల్ ఏమని బోధిస్తుందో మీకు చెప్తాను నేనండి. డ్యూట్రానమీ చాప్టర్ 7 verse 9. డ్యూట్రానమీ చాప్టర్ 7 verse 9. చదువు. నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును 1000 తరముల వరకు కృపచూపువాడును నమ్మదగిన దేవుడుననియు తన్ను ద్వేషించు వారిలో ప్రతివానిని బహిరంగముగా నశింపజేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలుసుకొనవలెను. ఎవరు? దేవునికి ప్రేమించువారు. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 9వ వచనంలో దేవుని ప్రేమించి వారి కొరకు. టు దోస్ హూ లవ్ గాడ్. కీర్తనల 145:20. బుక్ ఆఫ్ సామ్స్ 145 verse 20. యెహోవా తన్ను ప్రేమించు వారిని అందరినీ కాపాడును. ద్వితీయోపదేశకాండము 7:9లో ప్రేమించి వారి కొరకు. కీర్తన గ్రంథం 145లో ఎవరి కొరకు? ప్రేమించే వారి కొరకు. కాపాడును. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 9వ వచనంలో దేవుని ప్రేమించే వారి కొరకు. కీర్తన గ్రంథం 145:20లో దేవుని ప్రేమించే వారి కొరకు. 1 కొరింథీయులు 2:9. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఎవరి కొరకు? డ్యూట్రానమీ 7:9లో దేవుని ప్రేమించి వారి కొరకు. కీర్తన గ్రంథము 145:20లో దేవుని ప్రేమించి వారి కొరకు. 1 కొరింథీయులు 2:9లో దేవుని ప్రేమించి వారి కొరకు. మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 3వ వచనం. 1 Corinthians chapter 8 verse 3. ఒకడు దేవుని ప్రేమించిన యెడల అతడు దేవునికి ఎరుకైన వాడే. ఒకడు దేవుని ప్రేమించినట్లయితే వాడు దేవునికి ఎరుకైన వాడు. అంటే దేవుడు వాడిని తెలుస్తాను. ఎస్, హీ నో దట్. దేవుడు నిన్ను గుర్తించాలంటే దేవుని పని చేయాలరా. నువ్వు దేవునికి ప్రేమించినట్లయితే, అంటే దేవుని కొరకు నువ్వు సాక్రిఫైస్ చేసినట్లయితే, దేవుని కొరకు నువ్వు పాటుపడినట్లయితే, దేవుని పని చేసినట్లయితే దేవుడు నిన్ను గుర్తిస్తాడు. నువ్వెవడవో దేవుడికి తెలుసు. When you shall be recognized by the Lord, when thou shalt do the works of the Lord, when thou shalt sacrifice, showing that you love the Lord, then you will be known to the Lord. Not the Christians will be known to the Lord. Not the pastors will be known to the Lord. You are not recognized by the God Almighty. Not because of the cross around your neck, not because of your white garment, not because of your suit, not because of your ties, not because of your dresses, not because of your eloquences. దేవుని కొరకు పని చేయాలి. If you work for the Lord, that shows that you love the Lord. దేవుని ప్రేమించిన వాడు దేవుని పని చేస్తాడు. ఎపిసిల్ జేమ్స్ చాప్టర్ 1 verse 12. ప్రభువు తన్ను ప్రేమించి ఎవరి కొరకు? ఎవరి కొరకు? వాగ్దానము చేసిన వాగ్దానం ఎవరికి చేస్తున్నాడు? క్రిస్టియన్స్ ముందే చెప్పాను నేను. దిస్ ప్రామిస్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ ద పాస్టర్స్. దిస్ ప్రామిస్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ ద డీకన్స్ అండ్ సీనియర్ డీకన్స్. This promise is not meant for the preachers of the Bible. This promise is not meant for any Christian. This promise is meant for the two phrases of people. One is the lover of the Lord. The second is those who are called purposely for the Lord's work. వీళ్ళకే ఈ వాగ్దానం నెరవేరుతుంది. చదువు 1:12. ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందును.
ద క్రౌన్ ఆఫ్ లైఫ్. ద క్రౌన్ ఆఫ్ లైఫ్, జీవ కిరీటము. ద క్రౌన్ ఆఫ్ లైఫ్. ఇఫ్ యు లవ్ గాడ్, ఇఫ్ యు సాక్రిఫైస్ టు యువర్ లార్డ్, ఇఫ్ యు కమ్ ఫార్వర్డ్ టు వర్క్ ఫర్ హిమ్, ఆయన కొరకు పని చేయాలి. చూసావా, డ్యూటోనమీ 7:9 తను ప్రేమించిన వారి కొరకు. బుక్ ఆఫ్ సామ్స్ 145:20 తను ప్రేమించిన వారి కొరకు. 1 Corinthians 2:9 తను ప్రేమించిన వారి కొరకు. 1 Corinthians 8:3 తను ప్రేమించే వారి కొరకు. ఎపిసోడ్ జేమ్స్ 1:12 తను ప్రేమించే వారి కొరకు జీవ కిరీటం ఇస్తున్నాడు. A crown of life will be given to them, those who love Lord. All the lovers of God will have the life of crown. చూసారా, ఫస్ట్ ఫ్రేజ్లో ఈ 5 ఉన్నాయి. ఫస్ట్ ఫ్రేజ్లో ప్రేమించే వారి కొరకు, ప్రేమించే వారి కొరకు ఈ 5 ఉన్నాయి. Those who love God, those who are called according to His purpose, those who have been called by God according to His purpose. ఆయన సంకల్పమునకు అనుకూలంగా ఎవరిని దేవుడు పిలుచున్నాడో అది 2వ ఫేజ్. మొదటిది ప్రేమించేవారు, 2వది పిలువబడినవారు. ఈ 2 తెగలకు చెందిన వారికి ఈ వాగ్దానం నెరవేరుతుంది. ఈ నూతన సంవత్సరంలో, ఈ కొత్త సంవత్సరంలో ఆల్ వర్క్ టుగెదర్ ఫర్ గుడ్ టు దెమ్ దోస్ హూ లవ్ గాడ్. All work together for good to them, those who have been called. 2 kinds of people. You should know that whether you are called. నువ్వు పిలువబడ్డావా తెలుసుకోవాలి. నువ్వు ప్రేమిస్తున్నావా తెలుసుకోవాలి. You love God. If you love, you have to sacrifice. If you don't love, you cannot sacrifice. You have to do all kinds of works for the Lord because you have been called to work for Him according to His purpose. ఆయన సంకల్పమునకు అనుకూలముగా ఆయన నిన్ను పిలిచినాడు కనుక నువ్వు పని చేయాలి. ఆయన సంకల్పమునకు అనుకూలముగా నేను పిలిచాడు కనుక నువ్వు పని చేయాలి. నీ ఇష్టానుసారంగా నువ్వు పని చేయకూడదు. ఆయన సంకల్పము చొప్పున పిలువబడ్డావు. ఆయన నీకు పిల్లలేదు, నీ మటుకు నువ్వు సమర్పించుకున్నావు. నాకు దేవుడు పిల్లలేదు, నేను సమర్పించుకున్నాను. నాకు దేవుడు పిలిచాడని చెప్తే నేను అబద్ధికుడిని అయిపోతాను. గాడ్ డోంట్ కాల్ మీ. ఇఫ్ ఐ సే గాడ్ కాల్ మీ, ఐ విల్ బికమ్ లయర్. ద హోలీ స్పిరిట్ కెనాట్ లివ్ ఇన్ ద బాడీ ఆఫ్ లయర్. అబద్ధికుని జీవితంలో దేవుని ఆత్మ ఉండదు. నన్ను దేవుడు పిల్లలేదు, నేను దేవునికి సమర్పించుకున్నాను. ఎందుకు అనంటే నాకు చాలా సమస్యలు వచ్చాయి. తిండికి లేదు, బట్ట లేదు, ఖర్చు లేదు. ఏం చేస్తాను? ఎలా ఉంటాను? ఎలా తింటాను? ఉద్యోగం వదిలేశాను, ఇల్లు వదిలేశాను, భూములు వదిలేశాను, తోటలు వదిలేశాను. ఎలా బతుకుతాను? ప్రభు నన్ను ఎలా బతుకమంటావు? నేనేం తిని బతుకుతాను ప్రభు? ఎలా బ్రతకాలి ప్రభు? దేవుడు నాకు పిల్లలేదు. గాడ్ డోంట్ కాల్ మీ. ఐ హ్యావ్ సరెండర్డ్ మై సెల్ఫ్ టు ద లార్డ్ బికాస్ ఆఫ్ మై నీడ్స్, బికాజ్ ఐ వాజ్ ఇన్ నీడ్. నాకు అవసరతలు ఉండాలి. నా అవసరతల కొరకు నేను దేవునికి నేను అంకితమైనాను. నా అవసరతల కొరకు నేను దేవునికి అంకితమైనాను. ఐ సరెండర్డ్ ఫుల్లీ టు ద లార్డ్ in order to grant my requirements. God, please grant me my requirements. God said, if you surrender, I will grant you. నువ్వు నాకు అప్పు చెప్పుకున్నావంటే, నువ్వు నాకు సరెండర్ అయినావంటే నేను నీ అవసరాలు తీరుస్తాను అన్నాడు. సరెండర్ అయినాను. నేను సరెండర్ అయినాను. నాకు దేవుడు పిల్లలేదు. దేవుడు నాకు పిల్లలేదు, రా అని పిల్లలేదు. అలా చెప్పానంటే అబద్ధికుండా అయిపోతాను. ఐ సరెండర్డ్ మై లైఫ్
బికాస్ ఆఫ్ సర్టన్ సర్కమ్స్టాన్సెస్. కొన్ని నేను పరిస్థితులను ఎదుర్కొన్నాను. ఆ పరిస్థితులను నేను ఎదుర్కొని నాకు భోజనం లేక, నాకు బట్టలు లేక, నాకు నీరు లేక, నాకు ఖర్చుకు డబ్బు లేక, నేను ఎలా బ్రతకాలి నాకు తెలియక నేను సరెండర్ అయినాను దేవునికి. అప్పుడు దేవుడు అన్నాడు, ఐ షల్ గివ్ యూ, ఐ షల్ ఫీడ్ యూ. నీకు నేను బట్టలు ఇస్తాను, నీకు నేను బతికిస్తాను, నీకు నేను భోజనం ఇస్తాను. అన్నీ వదులుకొని వచ్చాను. దేవుడు నాకు పిలిచాడని చెప్పానంటే అబద్ధికుడిని అయిపోతాను. 2 రకాల మనుషులు. ఒకటి దేవునికి సమర్పించుకున్నవాడు, 2 దేవుని చేత పిలువబడినవాడు. దేవుని చేత పిలువబడినవాడు దెబ్బతిని పడిపోతాడు కిందకి. ఎందుకంటే కొన్ని పరిస్థితులు ఎదురవుతాయి, వాడు నిలబడలేడు. వాడు కంప్లీట్లీ దేవుని మీద ఆధారపడితేనే నిలబడగలడు. లోకం దుక్కు చూసి దీని మాట వాడి మాట వింటే వాడు పాడైపోతాడు. ఇఫ్ యు ఫాలో యువర్ ఎమోషన్ యూ విల్ బి డిస్ట్రాయిడ్. యువర్ ఎమోషన్ షల్ devastate your life. Your life will be devastated because of your emotion. God is not emotional God. God is not confined to your emotion. God is confined to spirit. God is spirit. Follow him. మరి నేను సమర్పించుకున్నాను. నేను సమర్పించుకున్నాను. గాడ్ లవర్ అండ్ గాడ్ కాల్డ్ పీపుల్. ఈ 2 ఫ్రేజెస్లో ఉన్నటువంటి మనుషులకు మాత్రమే ఈ వాగ్దానం వర్తిస్తుంది. ఇప్పుడు మనం యోబుని గురించి చూద్దాం. లెట్ us ఎగ్జామిన్ ద లైఫ్ ఆఫ్ జోబ్ స్లైట్లీ. కొంచెం యోబు యొక్క జీవితం మనం చూద్దాము. హీ ఈజ్ గాడ్ లవర్ అండ్ హీ ఈజ్ ఎ గాడ్ ఫియరింగ్ మ్యాన్ అండ్ హీ ఈజ్ వెరీ అప్రైట్ మ్యాన్. జోబ్ గాడ్ లవర్, జోబ్ ఈజ్ గాడ్ ఫియరింగ్ మ్యాన్, జోబ్ ఈజ్ ఎన్ అప్రైట్ మ్యాన్. యోబు అంటే దైవభీతి గలవాడు, యోబ్ అంటే దైవ ప్రేమికుడు, యోబ్ అంటే యథార్థవంతుడు. ఒక దినమో ఏం జరిగింది యోబుకి? 500 ఎద్దులు, 500 గాడిదలు, మీద నుండి పిడుగు పడింది. 7,000 గొర్రెలు చచ్చిపోయాయి. 500 ఆక్సెస్ అంటే ఎద్దులు, 500 ఎద్దులు, 500 గాడిదలు. గాడిదలు అంటే సామాన్లు మోసేవి, గుర్రాలలాగా ఉంటాయి. ఈ ఇండియాలో ఉన్న గాడిదల్లాగా కావు, గుర్రంలాగా ఉంటుంది. 500 గాడిదలు, 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు క్యామెల్స్. సడన్గా ఆకాశం నుండి పిడుగు పడింది. బికాస్ ఆఫ్ ద లైట్నింగ్ దట్ హెస్ కమ్ అవుట్ ఆఫ్ ద హెవెన్స్. ఆకాశం నుండి పడిన ఆ లైట్నింగ్ ద్వారా చచ్చిపోయాయి. Job is a God lover. Job is not called man. Job is a God lover, is upright man, is God-fearing man. రాత్రి వాళ్ళు పిల్లలంతా కూడా కలిసి 7 కొడుకులు 3 కుమార్తెలు ఉండేవారు యోబుకి. ఈ 10 కుటుంబాలు కలిసి ప్రతిరోజు రాత్రి ఫీస్ట్ చేసుకునేవారు, అంటే పార్టీ చేసుకునేవారు. తెల్లవారు లేచి యోబు ఒకవేళ సందడిలో ఉల్లాసంలో నా కొడుకులు కానీ పాపం చేశారేమో, నా కుమార్తెలు పాపం చేశారేమో, నా కోడళ్ళు పాపం చేశారేమో, నా అల్లుళ్ళు పాపం చేశారేమో అని ఒక్కొక్కరి పేరున ఒక్కొక్క బలిపశువు వధించి దేవునికి సమర్పించుకునేవాడు. ఏంటిది? దీనికి ఏమంటారు? పాప పరిహారార్థ బలి. To cleanse the iniquity of his children, he used to sacrifice an animal to every child, every son, every daughter-in-law, every son-in-law. He was a God-fearing man.
He was a God lover. He was a God lover. He was God fearing. He was an upright man. What happened? 500 ఎడ్లు, 500 గాడిదలు, 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు మీద నుండి పిడి వచ్చి కాలిపోయింది. ఇల్లు భూకంపం వచ్చింది, ఇల్లు గోడ పడిపోయి అందరూ చనిపోయారు. వాడు భార్య వచ్చినది, జోబ్, స్టిల్ యు ఆర్ ప్రేయింగ్ అండ్ స్టిల్ యు లవ్ యువర్ గాడ్, కర్స్ ద గాడ్ అండ్ కమ్ అవుట్. దేవునికి చెప్పించి బయటకు రారా అన్నది. కర్స్ యువర్ లార్డ్ అండ్ కమ్ అవుట్. ద వైఫ్ స్పోక్ టు జోబ్. What happened to you? You are a God lover? You are an upright man? You are a God-fearing man? What happened to you? All your sons died. All your daughters died because of the wall that has fallen down. 500 ఎద్దులు, 500 గాడిదలు, 7,000 గొర్రెలు, 3,000 క్యామెల్స్, 7 కొడుకులు, 3 కుమార్తెలు, వారి పిల్లలు, వీళ్ళంతా కూడా చనిపోయారు. యోబు భార్య వచ్చేమన్నది, జోబ్, స్టిల్ యు లవ్ యువర్ గాడ్, కర్స్ ద గాడ్ అండ్ కమ్ అవుట్. అప్పుడు యోబు అంటున్నాడు, మూర్ఖురాలా, అవివేకురాలా, దేవుని వలన మనము మేలు పొందుటకే కానీ కీడు పొందజాలమా? Even the lover of God also have to face such situation in the life. దేవుని ప్రేమించేవారు, దేవుని పనుల కొరకు త్యాగం చేసేవాళ్ళు, దేవుని పనులు చేసేవాళ్ళు అటువంటి పరిస్థితి వస్తుందని నేను చెప్తున్నాను. యోబుకు వచ్చినట్లుగా. ఎందుకు అలాగ వచ్చిందంటే దేవునికి ఉన్న సైతానికి నిన్ను కూర్చి జగడం అవుతుంది. పరమస్థ గారు చూడు ఎలాగున్నాడో. చూశాను. ఎందుకు? నువ్వు వాడికి బోల్డ్ అంత బ్యాంకులో వాళ్ళు వేస్తున్నారు కదా, అందుకే వీళ్ళు కూరలు గిర్రలు తెచ్చిస్తున్నారు కదా, అందుకే బాగా తిని కొవ్వెక్కి వాడు హల్లెలూయా అంటున్నాడు అని అంటాడు సైతాన్ గాడు. అప్పుడు దేవుడు ఏమంటాడు, అయితే ట్రై చేసుకోరా అంటాడు. అంటే నాకు ట్రై చేస్తాడు. నేను సెంట్రల్ జైలు రాజమండ్రికి వెళ్ళాను. ఎందుకు? సైతాన్ గడికి దేవుడికి దెబ్బలాట నా గురించి. నేను ఎవడు పెళ్ళానికి ఎత్తుకెళ్ళిపోయినానా? ఎవడు కూతురు గర్భవతి చేసానా? దేవుడు సొమ్ము తినేసానా? దేవుడు ఆస్తులు అమ్మేశానా? నేను జైలుకి వెళ్ళాను. ఎందుకు? దెర్ వాజ్ ఎ ఫైట్, దెర్ వాజ్ ఎ బ్యాటిల్ బిట్వీన్ సాటన్ అండ్ ద లార్డ్. అండ్ గాడ్ సెడ్, గో అండ్ ట్రై హిమ్. అప్పుడు యోబు సైతాన్ గడు వాడి శక్తిని. అలాగే నా మీద నాకు జైలు తీసుకెళ్ళారు, నాకు అవమానం కలిగింది, నాకు దొడ్లు తుడిపించారు. చెప్పు, నాలాంటి పాస్టర్ ఇండియాలో ఎవడు లేడు. రాజమండ్రి సెంట్రల్ జైలు దొడ్లు నా చేత తుడిపించాడు ఆ బ్రాహ్మణుడు, ఆ జైలు సూపరింటెండెంట్. ప్రభావిడు నాకు దొడ్లు తుడిమన్నాడు, ఆడి సంగతి చూడు నాయన అన్నాడు. ఆడు చచ్చాడు. దట్ బ్లడీ మ్యాన్ ఈజ్ నో మోర్. రాజమండ్రి సెంట్రల్ జైలుడు. బుక్ ఆఫ్ జోబ్ 1:21. రీడ్ ఇట్. యోబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనం. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఎద్దులు, ఒంటెలు, గొర్రెలు, మేకలు, ఇళ్ళు, కొడుకులు, కుమార్తెలు, మేనల్లుళ్ళు, మనవరాళ్ళు, మనవలు, ఇల్లు, భూమి ఎవరిచ్చారు? యెహోవా ఇచ్చాడు. యెహోవా తీసుకున్నాడు. మీకు తెలుసా, మా బావగారి తలగా భార్య ఇద్దరు చనిపోయారు అనుకో. ప్రసాదరావు ఉన్నాడు, భార్య, ఇద్దరు చనిపోయారు. ఆమె అడ్మినిస్ట్రేటర్స్. వాళ్ళు ఏమన్నారు తెలిసిన? యేసు ప్రభు సంగతి చెప్పుకోకుండా ఇంటి దగ్గర మంత్రాలు చదివేడు, వీడికి ఎవడు చెప్పాడు శ్లోకాలు చదివే మంత్రాలు చదివేమని అని అన్నారు. నాకు అరెస్ట్ చేస్తుంటే మాటికి అరెస్టే, ఎక్కడంటే అక్కడ అరెస్ట్, ఎక్కడంటే అక్కడ అరెస్ట్ చేసేవారు. కర్నూలులో అరెస్ట్ చేశారు, సిమెంట్ నగర్లో అరెస్ట్ చేశారు, నంద్యాలలో అరెస్ట్ చేశారు, విశాఖపట్నం ఫోర్ట్ టౌన్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేశారు.
ఎవడేం చేసి అరెస్ట్ చేసి మై గాడ్ ఈజ్ మై ప్రొటెక్టర్. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం చదువు. బుక్ ఆఫ్ జాబ్ చాప్టర్ 23 verse 10. రీడ్ ఇట్. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. సోదరుకి విడిచిపెట్టాడు. తెలుగు ట్రాన్స్లేషన్ ఇస్ రాంగ్. దేవుడు శోధించడు. దేవుడు శోధించడు, నీకు విడిచిపెడతాడు. శోధన వస్తుంది నీకు. The temptation will not be applied by the Lord. When you will be separated from the presence of the Lord, the spirit of temptation will come to you and it will tempt you and you will do something against the Lord. The result you have to face. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. దేవుని వల్ల మేలు పొందాలా, కీడు పొందకూడదా అంటే అర్థం ఏంటి? దేవుడు ప్రేమించేవారు కొత్త సంవత్సరంలో మీకు అన్ని మేలు కలుగుతుంది అని అనుకోకండి. మేలు కలుగుతూ పక్కన కీడు కూడా మీకు కలుగుతుంది. కీడు కలిగినప్పుడు మీరు అనాలి ఏమని? నన్ను కాపాడేవాడు కొనకడు, నిద్రపోడు. నన్ను కాపాడేవాడు, నాకేది సంభవించినను ఆయనకు తెలుసు. నా మీదకు వచ్చేది ఆయన ఎరుగును, ఆయన నన్ను ఎరుగును. ఎందుకంటే నేను ఆయన పని చేస్తున్నాను. ఇందాక చదివాం వాక్యం, నువ్వు దేవుని పని చేస్తే యూ విల్ బి రికగ్నైజ్డ్ బై ద లార్డ్. దేవుని పని చేస్తే నువ్వు దేవునికి ఎరిగినవాడు. నువ్వు దేవుడు నిన్ను ఎరుగును, నిన్ను తెలుసుకుంటాడు, వీడు ఫలానా వాడని. ఇప్పుడు మనం జోసెఫ్ను గురించి చూద్దాం. కొంచెం జోసెఫ్ ఎవడు? మరి జోసెఫ్ అంటే ఎవడు? మరి యాకోబు తాలూకా. మరి జోసెఫ్ మరి చూడి అన్నదమ్ముల ద్వారా బావిలో తోయిస్తారు. అన్నదమ్ములు జోసెఫ్ ఏం చేశారు? నీళ్లు లేని బావిలో తోయిస్తారు. ఆ త్రోవలో మిలియనైట్స్ వస్తున్నారు, వ్యాపారస్తులు. మిలియనైట్స్ ఆ తెగకు చెందినవాడు. వాళ్ళకి అమ్మేశారు. ఇది కొనుక్కున్నారంటే బానిసగా కొనుక్కున్నారు. ఎవరిని? జోసెఫ్ని. జోసెఫ్కి బావులు ఎత్తేశారు, మిలియనైట్స్కి బానిసగా అమ్మేశారు. మిలియనైట్స్ వెళ్ళి ఈజిప్ట్లో పొతిఫర్కి అమ్మేశారు. పొతిఫర్కి అమ్మిస్తే జైలుకి వెళ్ళాడు. 2 సంవత్సరాలు జైల్లో ఉంటాడు. ఆడి పెళ్ళం వాడి మీద కన్నేసింది, నో అన్నాడు. ఆడి పెళ్ళం వాడి మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పి కొర్రలతో కొట్టించి జైల్లో వేసింది. ఎన్నాళ్ళు జైలు ఉంటాడు? నేను 46 రోజులే ఉంటున్నా సెంట్రల్ జైల్లో. జోసెఫ్ అయితే 2 నెలలు ఉంటాడు. మరి చూడండి, Joseph has become second in command in ruling. Joseph has become second in command in ruling. ఈజిప్ట్ పరిపాలించడంలో he was a second man. He was a second in command. He was a second ruler. The whole Egypt and the other neighbor nations of the Egypt, వాళ్ళందరికీ సహాయం చేశాడు. వాళ్ళందరికీ కూడా భోజనాలు పెట్టాడు. వాళ్ళందరికీ కూడా గోధుమ గింజలు ఇచ్చాడు, బార్లీ గింజలు ఇచ్చాడు, అన్నీ తినుబండారం అన్నీ ఇచ్చాడు. అప్పుడు వీడు బాబులు పడవేసినప్పుడు మరి ఆ త్రోవలో వెళ్తున్నటువంటి మిలియనైట్స్ వ్యాపారస్తులకి ఈడు అమ్మవేయబడినప్పుడు 17 సంవత్సరాల వయసు జోసెఫ్కి. 17 సంవత్సరాలు. తండ్రి అన్నాడు, వెళ్ళి చూడు మీ అన్నదమ్ములు ఎక్కడున్నారు చూడరా అన్నాడు. జోసెఫ్ యొక్క జీవితం పొతిఫర్కి అమ్మవేశారు. ఆయన భార్య అబద్ధ సాక్ష్యాలు చెప్పి కోడలతో కొట్టించి వాడికి జైలు పెట్టింది 2 సంవత్సరాలు. ద యంగ్ బాయ్ ఆఫ్ 17 years or 18 years. అబౌట్ 2 years జోసెఫ్ జైల్లో ఉంటాడు. ఎలా విడుదల పొందాడు? చక్రవర్తి అయిన ఫారో యొక్క స్వప్నమును ఇంటర్ప్రిటేషన్ చేసి బయటకు వచ్చాడు. ఆయన స్వప్నంలో ఉన్న మర్మమును తెలియజేసి బయటకు వచ్చాడు. జెనసిస్ 50:20 చదవండి. ఆదికాండము 50 అధ్యాయం 20 వచనం. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా
బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. వాడికి కీడు జరిగిందా లేదా? అన్నదమ్ములు కీడు చేశారు. అన్నదమ్ములు కీడు చేసినందుకు దేవుడు ఏం చేశాడు? అనేక జనములకు పోషణకర్తగా నిలబెట్టించాడు. ఈజిప్ట్లో 2వ చక్రవర్తిగా నిలబెట్టించాడు. అంతేకాకుండా ఫారో యొక్క కుటుంబ సంబంధమైన ఒక కుమార్తెనిచ్చి పెండ్లి చేశాడు. ఆ కుమార్తె ఎవరో తర్వాత ఎప్పుడైనా ఇంకోసారి చెప్తానని చెప్పాను. ఇంతగా ఒకసారి చెప్తాను ఆ కుమార్తె ఎవరో. జెరుయ సంగతి ఎలా చెప్పాను, జోసెఫ్ భార్య సంగతి కూడా అలాగే చెప్తాను. ఊరికనే దానికి పుట్టిన కుమారులని దేవుడు గోత్రకర్తలుగా తీసుకోలేదు. మనసా పెద్ద కుమారుడు, ఎఫ్రాయిం 2వ కుమారుడు. మనసా వాజ్ ద ఎల్డర్ సన్ and Ephraim was the younger son of Joseph. The wife of Joseph, I will tell you about the wife of Joseph after some time. Who she is. ఆమె గర్భంలో పుట్టిన 2 కుమారులని గోత్రకర్తలుగా దేవుడు తీసుకున్నాడు. దాని గోత్రికులకి ఎందుకు దేవుడు తొలగించాడు? ఎందుకంటే వాళ్ళు దేవుని స్థానంలో ఆవుదోడును జెరొబాము చెప్పిన మాటలు విన్నారు. హూ వాజ్ జెరొబాము? ద రూలర్, ద కింగ్. జెరొబాము చెప్పిన మాటలు విన్నందులకు. కనుక ఒకరు చెప్పిన మాటలు మీరు వినొద్దు, పాడైపోతారు. ఒకరు చెప్పిన మాటలు మీరు వినొద్దు, పాడైపోతారు. జెరొబాము ఏమన్నాడు? ఇజ్రాయేలీలకి అడ్డుత్రోవలు పెట్టినవాడు. జెనసిస్ 50:20 ఏమంటున్నాడు? మీరు నాకు కీడు తలంచారు, కానీ అనేకులకు మేలు జరిగించుటకు దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కొత్త సంవత్సరంలో నీకు మేలు జరుగుతూ కీడు జరుగుతుంది. అప్పుడు నువ్వు అనుకోవాలి ఏమని? జోసెఫ్ ఏ విధముగా తన కీడులో అనేకులకు ఉపయోగకరంగా ఉంటాడో అలాగే నేను కూడా దేవుడి పనిలో ఉపయోగకరంగా ఉంటాను, అందుకే నాకు కీడు వచ్చింది అని మీరు గ్రహించాలి. అందుకే జోసెఫ్ స్టోరీ చెప్తున్నాను. యోబుకి ఏమొచ్చింది? అన్నీ నష్టపోయాడు. ఎందుకు నష్టపోయాడు? సైతాన్ గాడు దేవునికి గొడవ వచ్చింది. నేను ఎందుకు జైలుకి వెళ్ళాను? 46 రోజులు ఎందుకు జైల్లో ఉంటున్నాయి? సైతానికి దేవునికి గొడవ వచ్చింది. నేనేం తప్పు చేశాను? ఏం పట్టుకెళ్ళిపోయినాను? ఏం దొంగలాడేశాను? ఏం తినేశాను? ఏం అమ్ముకొని తినేశాను? ఆస్తులు అమ్ముకొని తింటున్నారు వాళ్ళు. జైలుకి వెళ్ళారా? మరి నేనేం తిన్నాను? ఏం అమ్మేసుకున్నాను అంటే అర్థం ఏంటి? దెర్ వాజ్ ఎ ఫైట్ బిట్వీన్ సాటన్ అండ్ గాడ్ ఫర్ మై సేక్, నా కొరకు. జెరమాయా చాప్టర్ 24 verse 5. జెరమాయా చాప్టర్ 24 verse 5. మనం ఇప్పుడు యూదుల గురించి ఆలోచన చేద్దాం. యోబుని గురించి ఆలోచన చేసామా? జోసెఫ్ని గురించి ఆలోచన చేసామా? మరి వాళ్ళు దేవుని ప్రేమించిన వారే కదా. అలాగనే ఇప్పుడు యూదుల గురించి ఆలోచన చేద్దాం. లెట్స్ థింక్ అబౌట్ జెవిష్ పీపుల్. జెరమాయా 24 5వ వచనం చదువురా. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, వారికి మేలు కలగవలనని ఈ స్థలము నుండి నేను కల్దీయుల దేశమునకు చెరగా పంపు యూదులను ఒకడు ఈ మంచి అంజూరపు పండ్లను లక్ష్యపెట్టినట్లు లక్ష్యపెట్టుచున్నాను. 6 వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశమునకు వారిని మరలా తీసుకుని వచ్చి పడగొట్టక వారిని కట్టెదను, పెళ్లగింపక వారిని నాటెదను. 7 వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగిరాగా వారు నా జనులగునట్లును నేను వారి దేవుడు నగునట్లును నేను యెహోవానని నన్నెరుగు హృదయమును వారికిచ్చెదను. దేవుని ప్రేమించిన వారికి కీడొచ్చింది అని అంటే దేవుడికి తెలుసు కీడొచ్చిందని. దేవుని తెలిసే వస్తుంది. నీ కీడు పూర్తయిన తర్వాతను దేవుడు నీకు 2 ఆశీర్వాదం ఇస్తాడు. ఎందుకంటే నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు, ఎందుకంటే నువ్వు దేవుని కొరకు త్యాగం చేశావు, ఎందుకంటే దేవుని చేత నువ్వు పిలువబడ్డావు, ఎందుకంటే దేవుడు నిన్ను అభిషేకించి ప్రతిష్ఠించి తన సంకల్పం చొప్పున నిన్ను పిలిచాడు. కనుక నీకు కీడు వచ్చింది అంటే అర్థం ఏంటి? దాని వెనకాల నీకు మేలు ఉందన్నమాట. నువ్వు తప్పు చేసి కీడు అనుభవిస్తే మేలు రాదు. ఇర్మీయా గ్రంథం 24లో 5 నుండి 7 వరకు ఉన్న వచనాలను బట్టి చూస్తే యూదులు వీళ్ళు దైవజనాంగము. వీళ్ళకి కీడు వచ్చినప్పుడు వీళ్ళు వెళ్ళిపోయారు, కల్దీయులు పట్టణానికి వెళ్ళారు. కల్దీయులు వీళ్ళకి అవస్థలు పెట్టారు.
అక్కడి నుంచి విడిపించాడు, తీసుకొచ్చాడు, స్థాపించాడు, రెండింతల ఆశీర్వాదం ఇచ్చాడు. యోబుకి రెండింతల ఆశీర్వాదం ఇచ్చినట్లు. ఇర్మియా 29:11 చదువు. యూదుల సంగతి ఆలోచన చేస్తున్నాము. ముందు యోబుని గురించి ఆలోచన చేశాం, తర్వాత జోసెఫ్ని గురించి ఆలోచన చేశాం. వీళ్ళంతా దేవునికి ప్రేమించిన వాళ్ళే. అంటే దేవుని ప్రేమించిన వాళ్ళకి ఆపదలు వస్తాయి, అపాయం వస్తుంది, కీడు వస్తుంది, కానీ దేవుడు వారిని విడిచిపెట్టడు అని మీకు చూపిస్తున్నాను. మీకు అపాయం రావచ్చు, మీకు కీడు రావచ్చు, మీ పట్ల దేవుని యొక్క ప్రామిస్ ఉన్నది, వాగ్దానం ఉన్నది. ఎటువంటి వాగ్దానం? డెఫినైట్ వాగ్దానం. ఎటువంటి వాగ్దానము? డివైన్ వాగ్దానము. ఎటువంటి వాగ్దానము? డెఫినిటివ్ వాగ్దానము. ఎటువంటి వాగ్దానము? డైనమిక్ వాగ్దానం. ఎటువంటి వాగ్దానము? డిఫైన్డ్ వాగ్దానము. ఈ వాగ్దానం నీకు ఉన్నను, నీకు కీడు వచ్చే అవకాశాలు ఉన్నాయని యోబు ద్వారా, జోసెఫ్ ద్వారా, యూదుల ద్వారా మనం తెలుసుకుంటున్నాము. 29:11 నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్టుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. నేను మీ పట్ల ఉద్దేశం కలిగి ఉన్నాను. నీకు కీడు వచ్చింది, కానీ నా ఉద్దేశమునకు అనుకూలముగా నీకు హాని కలగదు. హాని కలగదు చెప్తున్నాడు. నీకు హాని కలగదు అని ఇర్మియా 29:11 చెప్తున్నాడు. ఇప్పుడు మనం యోబుని గురించి, జోసెఫ్ని గురించి, యూదుల్ని గురించి ఆలోచన చేశాము. అంటే వీళ్ళంతా దేవుని ప్రేమించిన వారే. యేసు దేవుని ప్రేమించిన వాడా, ద్వేషించిన వాడా? మరి యేసు దేవుని ప్రేమించిన వాడు కనుక యేసు సంగతి చూద్దాం. అపోస్తల కార్యము 2:23. అపోస్తల కార్యము 2:23. దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మనము యోబుని గురించి చూసాము, జోసెఫ్ను గురించి చూసాము, తర్వాతను యూదులను గురించి చూసాము. వీళ్ళంతా దేవుని ప్రేమించేవారే. వీళ్ళు దేవుని ప్రేమించిన వారు. వీళ్ళకి ఎందుకు ఇలాగ వచ్చింది అని అంటే, దేవుని ప్రేమించే వారికి ఇబ్బందులు వస్తాయి, శ్రమలు వస్తాయి. రాయి మీద, బండ మీద ఇల్లు కట్టుకో అన్నాడు. బండ మీద ఇల్లు కట్టుకున్నాడు. ఇసుకలో ఇల్లు కట్టుకున్నాడు. తుఫాన్ వచ్చిందా లేదా చెప్పాలి. ఇసుక మీద ఇల్లు కట్టుకున్న వాని ఇంటి మీద తుఫాన్ వచ్చిందా? బండ మీద ఇల్లు కట్టుకున్న వానికి తుఫాన్ వచ్చిందా అంటే అర్థమేంటి? బండ మీద ఇల్లు కట్టుకున్నను తుఫాన్ తప్పకుండా వస్తుంది. యేసు ఓడలో ఉన్నాడో లేదా? శిష్యులతో ఉన్నాడో లేదా? తుఫాన్ వచ్చిందా లేదా? అలాగే నువ్వు దేవుని ప్రేమించినను, దేవుడు తన సంకల్పమునకు అనుకూలముగా నీకు పిలిచి ప్రతిష్ఠించి తన పని ఇచ్చినను, నువ్వు దేవుడు పని చేస్తున్నానో నీకు ఇబ్బందులు వస్తాయనే యోబును బట్టి, జోసెఫ్ను బట్టి, యూదులను బట్టి మీకు చెప్తున్నాను. తుఫాన్ వచ్చినప్పుడు యేసు ఉంటాడా లేదా వాడిలో? నీకు ఇబ్బంది కలిగినప్పుడు యేసు ఉంటాడు ఆ ఇబ్బందిలో. రాజమండ్రి సెంట్రల్ జైల్లో 46 రోజులు ఉన్నప్పుడు నాతో దేవుడు ఉంటాడు. అందుకే అన్నాడు, నేనేం తప్పు చేశానయ్యా? ఎవడు కూతురు నేనే గర్భం చేశానా? నీ ఆస్తి ఏమైనా అమ్మేసుకున్నానా? చెప్పు, ఏం చేశాను? తప్పు చేశానయ్యా, నాకు వచ్చి ఇక్కడ జైల్లో పెడతావు, దొడ్లు తుడిపిస్తావా నాతోనే? నా మనుషులు ఉన్నారు, రేపు తెల్లారు వస్తారు, వాళ్ళకి బాప్తిసం ఇయ్యి అన్నాడు. చూసారా? దేవుని పని జరిగించటకు నన్ను తీసుకెళ్ళి జైల్లో పెట్టాడు గాడ్. కనుక దేవుని పని చేసినందుకు నీకు ఇబ్బంది రాదని కాదు. నీకు ఇబ్బంది వస్తుంది. బండ మీద ఇల్లు కట్టుకున్నావు, వాన వచ్చింది. ఇసుక మీద కట్టుకున్నాడు ఇల్లు పోయింది, బండ మీద కట్టుకున్నవాడు ఇల్లు వాన వచ్చినను ఏమీ కాలేదు. అలాగనే నువ్వు ప్రభువును ప్రేమిస్తున్నప్పుడు
ప్రభు సంకల్పమునకు అనుకూలముగా నువ్వు పిలువబడి ఉన్నప్పుడు నీ మీదకి ఇబ్బంది వచ్చినను, శ్రమ వచ్చినను, కష్టం వచ్చినను, రోగం వచ్చినను, తెగులు వచ్చినను, దేవుడు నీకు ఉన్నాడు, అది నీకు హాని చేయదు. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం యేసుని గురించి మనం చూస్తున్నాము. యేసు ఏం తప్పు చేశాడు? యేసుని గురించి మనం 4వ అధ్యాయం 27, 28 వచనాలు చదువుదాం. అపోస్తలుల కార్యము 4వ అధ్యాయము 27, 28. ప్లీజ్ రీడ్. ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును, పొంతిపిలాతును, అన్యజనులతోనూ ఇజ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. ఆయన ఏం తప్పు చేశాడు? మనకు మేలు చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, మరి ఆయన ప్రేమించాడు. నువ్వు ప్రేమిస్తున్నావు కనుక, దేవుని సంకల్పములకు అనుకూలంగా నువ్వు పిలువబడ్డావు కనుక ఈ వాగ్దానము, ఎలాంటి వాగ్దానము? డెఫినైట్ వాగ్దానము, డివైన్ వాగ్దానము, డెఫినిటివ్ వాగ్దానము, డైనమిక్ వాగ్దానము, డిఫైన్డ్ వాగ్దానము నీలో ఉన్నది కనుక అవస్థ రాదనుకోవద్దు, ఇబ్బంది రాదనుకోవద్దు, శ్రమ రాదనుకోవద్దు. యోబుకు రాలేదా? జోసెఫ్కు రాలేదా? యూదులకు రాలేదా? యేసుకు రాలేదా? అలాగే నీకు కూడా వస్తుంది కొత్త సంవత్సరంలో. వచ్చినను గాడ్ ఈజ్ అట్ వర్క్. దేవుడు పనిలో ఉన్నాడు, నీకేమి జరగదు. ట్రస్ట్ ద లార్డ్, బిలీవ్ ద లార్డ్, హీ ఈజ్ విత్ యూ, హీ ఈజ్ అట్ వర్క్, హీ ఈజ్ అట్ వర్క్, హీ ఈజ్ అట్ వర్క్. వీ మస్ట్ డిటర్మైన్ టు ట్రస్ట్ ద లార్డ్. యెషయా గ్రంథం 46వ అధ్యాయంలో we must determine to trust the Lord Almighty. Book of Isaiah chapter 46 verse 9 to 11. Read. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకొనుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడునూ లేడు. నేను దేవుడను, నన్ను పోలినవాడెవడనూ లేడు. నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనెదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబోవు వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలము నుండి నేనే ఇంకా జరుగని వాటిని తెలియజేయుచున్నాను. తూర్పు నుండి క్రూర పక్షిని రప్పించుచున్నాను. దూరదేశము నుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చువానిని పిలుచుచున్నాను. నేను చెప్పియున్నాను, దానిని నెరవేర్చెదను. ఉద్దేశించియున్నాను, సఫలపరచెదను. ప్రతి పనిలో దేవుడు ఉన్నాడు. యెషయా గ్రంథంలో ఉన్న ఈ వాక్యం బట్టి నీకు శ్రమ వచ్చింది, కీడు వచ్చింది, ఇబ్బంది వచ్చింది. కొత్త సంవత్సరంలో వాగ్దానము నెరవేరుతుంది, పక్కన కీడు వస్తుంది. అయితే దేవుడు అంటున్నాడు, నేనున్నాను, నేనున్నాను, నీ కీడులో నేనున్నాను. నీకు కీడు వచ్చినప్పుడు నాకు తెలిసి వస్తుంది. నేను నిన్ను ఎరుగుదును, నువ్వు నా పని చేస్తున్నావు, నేను నిన్ను ఎరుగుదును. నీకు కీడు వచ్చింది, నాకు తెలుసు. నీ పనిలో నేనున్నాను, నీ కీడు సమయంలో నేనున్నాను. వీ మస్ట్ డిటర్మైన్ టు ట్రస్ట్ ద లార్డ్. దేవునికి నమ్మాలి, ఖచ్చితంగా నమ్మాలి అన్నటువంటి ఉద్దేశము, సంకల్పము నీకు కలగాలి, నీకు కలగాలి. అప్పుడు దేవుడు తన వాగ్దానమును జీవితంలో నెరవేరుస్తూ యోబుకు వచ్చినట్లు, జోసెఫ్కు వచ్చినట్లు, ఇజ్రాయేలీలకు, యూదులకు వచ్చినట్లు, యేసుకు వచ్చినట్లు నీకు నూతన సంవత్సరంలో అటువంటివి సంభవించినను గాడ్ ఈజ్ ఎట్ వర్క్ అని నువ్వు నమ్మాలి. గాడ్ షల్ బి ఎట్ వర్క్, హీ షల్ లుక్ ఇన్ టు యువర్ ఆల్ నీడ్. ఆయనకు తెలియకుండా నీకు ఏది సంభవించదు. దేవుని స్తోత్రములు కలుగును గాక. దిస్ ఈజ్ కాల్డ్ ద న్యూ ఇయర్ message and promise of the Lord. This is called New Year message and promise of the Lord.
ప్రియులకు శుభములు. బుక్స్ సేల్. ఫాదర్ పరవస్తు గారు రచించిన 9 గ్రంథములు కేవలం 6,500 రూపాయలకే రిజిస్టర్ పోస్ట్ ద్వారా లభించును. ప్రతి పుస్తకము 50% తగ్గింపు ధరలో విక్రయించబడును. మీరు పంపించవలసిన డబ్బు ఈ దిగువ ఫోన్ నెంబర్కి గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపించగలరు. ఫోన్ నెంబర్ 9989655080. మరొకసారి 9989655080.